నమస్తే. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పదవిని సీనియారిటీ ప్రకారం కాకుండా జూనియర్ ఆఫీసర్కు పట్టం కట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ అధికారులు అవమానంగా భావిస్తూ కేంద్ర సర్వీస్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం పీసీసీఎఫ్గా పనిచేస్తున్న సువర్ణ పదవీ కాలం ఈ నెల 30తో ముగియబోతుంది. ఆమె స్థానంలో జూనియర్ అధికారినిగా ఉన్న సునీత భగవత్ను నియమించే అవకాశం ఉన్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది. సాధారణంగా పీసీసీఎఫ్ పదవిని సర్వీస్లో సీనియారిటీ, పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు. కానీ ఈసారి మాత్రం సీనియారిటీతో సంబంధం లేకుండా లాబింగ్కు పెద్దపీట వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. పోలీస్ శాఖలో కీలక హోదాలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి భార్యకు ఆ పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పీసీసీఎఫ్గా పనిచేస్తున్న సువర్ణ తర్వాత సీనియారిటీ లిస్టులో మొదటి వరుసలో 1992 బ్యాచ్కి చెందిన వినయ్ కుమార్ ఉన్నారు. ఆయన తర్వాత 1994 బ్యాచ్కి చెందిన రత్నాకర్ జౌహరి ఉన్నారు. కానీ ఆ ఇద్దరు సీనియర్లను పక్కన పెట్టి జూనియర్ అధికారినిగా ఉన్న 1996 బ్యాచ్ చెందిన సునీత భగవత్ను ఎంపిక చేసేందుకు నిర్ణయం జరిగినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. జూనియర్ ఆఫీసర్కు మద్దతుగా కొందరు బ్యూరోక్రాట్స్ పెద్ద ఎత్తున లాబింగ్ చేయడంతో ప్రభుత్వం సునీత ఎంపిక వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. ఇక సీనియారిటీ ప్రకారం పీసీసీఎఫ్ పదవిని కేటాయించాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినట్టు తెలిసింది. జూనియర్లకు ఇవ్వడం వల్ల డిపార్ట్మెంట్లో అధికారుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందని లేఖలో తెలిపినట్టు సమాచారం. అయితే మంత్రి అభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వం మాత్రం సునీత భగవత్ను ఎంపిక చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం సీనియర్ అధికారులు వినయ్ కుమార్, రత్నాకర్ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతుంది. తమ జూనియర్ అధికారిని వద్ద పనిచేయడాన్ని సదరు ఆఫీసర్లు అవమానంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాజ్యాంగ హోదాలో పనిచేస్తున్న ఓ రిటైర్డ్ బ్యూరోక్రాట్ కనుసన్నల్లోనే అటవీ శాఖలో నిర్ణయాలు జరుగుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీఎఫ్ ఎంపిక విషయంలో ఆయనే చక్రం తిప్పినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య హెచ్ఎండిఏలో పనిచేస్తున్న అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ను ఆకస్మికంగా బదిలీ చేసి ఆ స్థానంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్కు సన్నిహిత బంధువుకు అపాయింట్మెంట్ చేశారు. ఈ బదిలీ నిర్ణయం వెనుక సదరు రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఒత్తిడి ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆ రిటైర్డ్ అధికారి సన్నిహితులు ఖండిస్తున్నారు. నిబంధనల ప్రకారం రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తులు ఎవరిని కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన కూడా రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వంలో ఎవరిని కలిసే ప్రయత్నం చేయలేదు. అటవీ శాఖలో జరుగుతున్న విషయాలను ఆయన పట్టించుకోరు. కొందరు కావాలనే ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వివరించారు. ఇలా మొత్తానికి అటవీ శాఖ విషయాలైతే మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రధానంగా పీసీసీఎఫ్ పదవి అనేది చాలా కీలకం. మనకు తెలుసు హైదరాబాద్లోని ఇక్కడ అరణ్య భవన్ ఉంటుంది. ఆ అరణ్య భవనే మొత్తం రాష్ట్ర అటవీ శాఖకు సంబంధించిన వ్యవహారాలను కూడా అక్కడి నుండే సాగుతాయి. సో ఈ యొక్క అటవీ శాఖకు సంబంధించిన విషయాల్లో మాత్రం కీలక అధికారి ఈ యొక్క పీసీసీఎఫ్ పదవి. ఈ ప్రస్తుతం ఉన్న పీసీసీఎఫ్ పదవీ కాలం దగ్గర రావడంతో ఈ నెలకు ముగుస్తుండడంతో ఎవరు నెక్స్ట్ పీసీసీఎఫ్ కాబోతున్నారు, ఆ కీలక పదవి వరించేది ఎవరికి అంటూ కూడా రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది. ఇక సాధారణంగా సీనియారిటీ ప్రకారము, పర్ఫార్మెన్స్ ప్రకారం అయితే మాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా వారికి అవకాశం కల్పిస్తారు. ఉన్న సీనియర్లో కూడా ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే మంత్రికి అయినా కానీ ప్రభుత్వానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మరికొంత ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇక్కడ అనుకోకుండా ఇక్కడున్న పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ వినయ్ కుమార్ ఉన్నాడు, 1992 బ్యాచ్కి చెందిన వ్యక్తి. అలాగే 1994 సంబంధించిన రత్నాకర్ ఉన్నారు. వీళ్ళిద్దరిని కాదని 96 బ్యాచ్కి చెందిన సునీత భగవత్ను పీసీసీఎఫ్ పదవిని కట్టబెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఏకంగా మంత్రి కొండ సురేఖ ఇప్పటికే లేదు సీనియారిటీని బట్టి ఇక్కడ అవకాశాన్ని కల్పించాలి, లేకపోతే మాత్రం ఇక్కడ అధికారుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. దాని ద్వారా ఇటు పనితీరు కూడా ఆగిపోతుంది. ఇటు ఎక్కడ పనులు అక్కడనే మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది సరైనది కాదు. అందుకోసమే అంటూ కూడా ఈ మధ్య ఇటు కొండ సురేఖ కూడా సిఎస్కు లేఖ రాసినట్టయితే మాత్రం తెలుస్తోంది.
ఓ అంటే మామూలుగా మంత్రి కనుసన్నల్లోనే ఏ శాఖ అయినా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మంత్రికి అనుకూలమైన వ్యక్తులు ఉంటేనే వాళ్ళతోని పని చేయించుకోవచ్చు, సమన్వయం బాగుంటుంది. ఇది అన్ని శాఖల్లోనే జరుగుతుంది. కానీ ఏకంగా మంత్రి లేదు సీనియారిటీ ప్రకారం అంటే ఒక సిస్టమేటిక్ ప్రకారం ఇవ్వాలని మంత్రి అడగడం, అలాగే దాదాపు నిర్ణయం కూడా తీసుకోవడం. అంటే ఇప్పుడున్న జూనియర్కు ఇచ్చే కోణంలో మాత్రం చాలా లాబింగ్ జరిగింది. పెద్ద ఎత్తున కూడా అధికారులు లాబింగ్ చేశారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. కానీ ప్రస్తుతం సెక్రటరియట్ వర్గాల సమాచారం ప్రకారం అయితే మాత్రం సునీత భగవత్కి అయితే మాత్రం కాబోయే పీసీసీఎఫ్ పదవి రాబోతున్నట్టయితే మాత్రం ప్రచారం జరుగుతుంది. మరి చివరి నిమిషంలో ఏమన్నా మారుతుందా లేదా, లేకపోతే ఇంకా ఏమైనా సీనియారిటీని బట్టి అయినా తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే మంత్రి నిర్ణయాన్ని కూడా బేఖాతరు చేసి ఇక పై స్థాయిలో లాబింగ్ ఇక్కడ పనిచేస్తుందనే ఒక మెసేజ్ వెళ్ళబోతుంది అనేది మాత్రం భవిష్యత్తులో ఈ యొక్క పదవి ఎవరికి వరిస్తుందో దాన్ని బట్టి తెలిసే అవకాశం ఉంది.